హలో అందరికీ, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈసారి మనందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే అడవి ప్రాంతం, చిత్తూరు అనే ప్రాంతం, లక్కవరం అనే గ్రామానికి మనం వెళ్తున్నాము. ఇది అడవి ప్రాంతం, చాలా మారుమూల గ్రామం అన్నమాట. సో కొండలు దాటి వెళ్ళాలి, చాలా కొండలు దాటి వెళ్ళాలి. కొండపైన ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఎలాంటి రోడ్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా ఉండవు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కానీ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. వాగు దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద వాగండి. వర్షాకాలం కాకపోవడంతో వాటర్ తక్కువ ఉన్నాయి. వర్షం వచ్చే సమయంలో అయితే వాగు అనేది నిండి పొర్లుతుంది. చాలామంది ఇక్కడ టూరిస్టులు కొట్టుకుపోతూ ఉంటారు. అంత ప్రమాదకరమైన వాగు ఇది. రాళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రమాదకరమైన వాగు ఇది. ఇది దాటుకుని వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, బ్రిడ్జ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు. మనం ఈ వాగు దాటి వేరే ప్రాంతానికి వెళ్తున్నాము. అక్కడ మనం సువార్త చేయబోతున్నాం. అక్కడ ఉన్న వారందరూ వచ్చి దేవుణ్ణి చాలా ఘనంగా స్తుతించారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆసక్తిగా వచ్చి దేవుణ్ణి స్తుతించారండి. ప్రార్థనలోను వాక్యంలోను చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఈ ఊరు అనేది చాలా లోపలి ప్రాంతము. అక్కడ షాప్స్ అనేవి చాలా దూరం అండి. చిన్నపిల్లలు అయితే వెళ్ళలేరు, చాలా దూరం ఆ ప్రాంతము. సో మేము వాళ్ళకి సర్ప్రైజ్గా మీటింగ్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళకి చిన్న సర్ప్రైజ్గా కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, డ్రింక్స్ ఏవైతే అక్కడ దొరకవో అలాంటివన్నీ వాళ్ళకి మేము తీసుకెళ్తూ ఉంటాము. ప్రతి ఒక్క సువార్తకి ఇలాంటివి మేము తీసుకెళ్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి అవి చాలా ప్రీషియస్గా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళకి అక్కడ ఎక్కువగా చెప్పులు ఉండవు, షూస్ ఉండవు. సో వాళ్ళకి ఎక్కువగా మేము ఏవైతే అక్కడ అవసరమో వాటిని తీసుకెళ్తూ ఉంటాము. అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. వాళ్ళతోనే మేము ఆ డే అంతా స్పెండ్ చేసి వాళ్ళతోనే భోజనం చేసి మేము బయలుదేరుతాం అన్నమాట. అలాగే వాళ్ళకి చిన్నపిల్లలకి టీషర్ట్స్, అలాగే పెద్దవాళ్ళకి బట్టలు, వాళ్ళకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయో తెలుసుకుని మేము వాళ్ళకి పట్టుకెళ్తూ ఉంటాము. ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వారి కోసం ప్రార్థన కూడా చేయడం జరుగుతుంది. అలాగే మాకు తోచిన సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ అక్కడున్న పరిస్థితులు అనేవి నేను వివరిస్తున్నాను, అంతేనండి. మన సైడ్ ఏంటంటే ఇలాంటివి చాలా తక్కువ మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని చాలా ఎక్కువగా ఆశీర్వదించాడు కాబట్టి. సో ఇలాంటి ప్రాంతాలకి వచ్చి మనం సువార్త చేస్తే చాలా ఎక్కువ బ్లెస్ అవుతాము. అలాగే సువార్త ఎక్కువగా లేని ప్రాంతానికి వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నానండి. ఎలాంటి సహాయం కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ నేను సువార్త ఎలా చేస్తున్నాము అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మారుమూల ప్రాంతంలో ఉన్న పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకుంటారని, చూస్తారు అని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ మా పరిచర్య నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.